థ్యాంక్ యూ సాయి. అది ఒకే ఒక రిటైనింగ్ వాల్ అనేది ఏ విధంగా జనాన్ని కాపాడింది అనేది అక్కడ చూపించే ప్రయత్నం చేశాము. ఇది అంతకుముందు 2009 వరదల సమయంలో ఈ రిటైనింగ్ వాల్ అనేది లేక కృష్ణలంక ప్రజలంతా కూడా అల్లాడిపోయారు. కృష్ణలంక ప్రజలు మొత్తం కూడా అల్లాడిపోయారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత వేరు, నిర్మాణానికి ముందు వేరు. సో రెండు జీవితాలను పరిశీలిస్తే అప్పుడు ఎంత నరకం అనిపించేవాళ్ళు, ఇప్పుడు హ్యాపీగా జీవిస్తున్నారు అక్కడ ప్రజలంతా కూడా. సో ఒక రిటైనింగ్ వాల్ అనేది బెజవాడకు ఒక బాహుబలి, బెజవాడ ప్రజల దృష్టిలో అదొక దేవత, లేకపోతే ఒక దేవుడు లాంటిది. ఈ విధంగా వచ్చే వరద మొత్తాన్ని కూడా తాను ఆపి ఆ లంక ప్రజలందరినీ కూడా, కృష్ణలంక ప్రజలందరినీ కూడా కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. అందుదాకా నేను చెప్పినట్టు ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు. ఏ పార్టీ అయినా నిర్మించుండొచ్చు, అది మీ డ్యూటీ, అది నిర్మించారు. సో ఈరోజు కాపాడారు. అన్ని ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు మీడియా తరఫు నుంచి చెప్పుకోవచ్చు. అట్లాగే కృష్ణలంక ప్రజల తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కావచ్చు, ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకున్న దేవినేని అవినాష్కి కావచ్చు, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుకి కావచ్చు, తర్వాత సీఎంగా పాలించిన జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అందరి కృషితోనే ఈ రిటర్నింగ్ వాల్ కంప్లీట్ అయింది. ఖచ్చితంగా కంప్లీట్ కావటం వల్ల ఇంత పెద్ద వరద వచ్చినా కూడా లంక ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఇక రెండోది, బెజవాడలో ఆహార పొట్లాల పంపిణీ. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కళ్ళలో మానవత్వం బయటకు వచ్చింది. ఎవరికి వాళ్ళు సొంతంగా వండి తీసుకొస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు, పర్టికులర్గా అనేక సంస్థలు, అనేక కంపెనీలు ముందుకు వచ్చాయి. మేమున్నామంటూ నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, ఆహార పొట్లాల నుంచి ప్రతి ఒక్కటి కూడా తీసుకొచ్చి వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా సప్లై చేస్తూ ఉన్నారు. వచ్చి ఎన్డీఆర్ఎఫ్కి ఇస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న దివీస్ ల్యాబ్ లాంటి సంస్థ అయితే వారం రోజుల పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి సాయంత్రం వరకు ప్రతి ఫుడ్ కూడా మేమే సప్లై చేస్తామంటూ ముందుకు వచ్చారు. కేవలం ఒక దివీస్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్న అక్షయ పాత్ర ఫౌండేషన్తో టైఅప్ అయ్యి వాళ్ళ చేత ఆహారం మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేయించి దాని మొత్తాన్ని తీసుకొచ్చి వరద ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నేవీ నుంచి, ఇండియన్ నేవీ నుంచి తీసుకొచ్చిన హెలికాప్టర్ల సాయంతో ఆహార పొట్లాలను సింగనగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళ ఇంటి మీదకు వదిలే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది స్వయంగా వెళ్ళి బోట్లలో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఒకటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి హెలికాప్టర్ల సాయంతో వాళ్ళందరికీ పంపిణీ చేస్తున్నారు. ఒక అద్భుతమైన ప్రక్రియ అక్కడ జరుగుతుంది. కష్టం రావటం ఒకటి, ఆ కష్టాన్ని ఫేస్ చేయటం అనేది ఇంకొక ఎత్తు. ఆ కష్టాన్ని ఫేస్ చేసే క్రమంలో ఎవరు ఆకలితో ఇబ్బంది పడకుండా, ఎవరు నిత్యావసర వస్తువులకు ఇబ్బంది పడకుండా, వరదలో పసిపిల్లలకు పాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా హెలికాప్టర్లో ఏ విధంగా నేవీ సిబ్బంది వెళ్తున్నారో చూడొచ్చు. ఒక డాబా మీదకి ఏ విధంగా ఒక పొట్టాన్ని నీట్గా ప్యాక్ చేసి, ఒకవేళ పైనుంచి కిందకి ఇసిరినప్పుడు అది డ్యామేజ్ కాకుండా ఆ విధంగా ఆ బాక్స్ మొత్తాన్ని కూడా నీట్గా ప్యాక్ చేశారు, చాలా స్ట్రాంగ్గా ప్యాక్ చేసి ఆ విధంగా ఆహార పొట్లాలు పెట్టారు. బహుశా వాటర్ బాటిల్స్ పెట్టుంటారు. అందులో నిత్యావసర వస్తువులు అంటే ఎమర్జెన్సీ పర్పస్కి కావాల్సిన అన్నీ కూడా ఆ బాక్స్లో ప్యాక్ చేసి హెలికాప్టర్ సాయంతో అక్కడికి పంపిణీ చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల డ్రోన్ల సాయంతో, కేవలం డ్రోన్ని ఇలా కూడా వాడచ్చా, డ్రోన్ని ఇంత బాగా మంచి కార్యక్రమాలకు వినియోగించవచ్చా, ఇన్నాళ్ళు ఏంటంటే డ్రోన్ కెమెరా అంటే పైనుంచి ఒక కెమెరా గట్టి కింద నుంచి విజువల్ షూట్ చేయడానికి అనుకునేవాళ్ళం కాదు. ఇవాళ ప్రాణాలు నిలబెట్టడానికి, కడుపులు నింపటానికి, ఆకలితో ఉన్న ప్రజలకి అన్నం అందించడానికి వాళ్ళ హెలికాప్టర్లు వాడుతున్నారు విజయవాడలో. చంద్రబాబు నాయుడు లేటెస్ట్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వినియోగించుకున్నారు. డ్రోన్ సాయంతో బ్యాగ్ను వేలాడదీసి ఏ ఇంటి మీదకైతే ఆ ఇంటి మీదకి, వరద నీటిలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర సో ఆహార పొట్లాల పంపిణీ అక్కడ నుంచి లారీల్లో ప్రతి ఒక్క చోటకి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతోంది. సో అక్కడి నుంచి ఇక్కడికి సింగనగర్ ప్రాంతానికి, భవానీనగర్ ప్రాంతానికి, ఇట్లా ఎక్కడ వరద నీరు ఉంటే అక్కడికి ఆహార పొట్లాలన్నీ కూడా వస్తున్నాయి. ఆ వచ్చిన ఆహార పొట్లాలను మొత్తాన్ని కూడా ప్రజలందరికీ అందించే ప్రక్రియ ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకుంటుంది, రెవెన్యూ సిబ్బంది తీసుకుంటుంది, పోలీస్ సిబ్బంది తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాటర్ బాటిల్ అన్నింటిని కూడా ప్రజలందరికీ అందిస్తూ ఉన్నారు, ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు, పాల ప్యాకెట్లు అందిస్తూ ఉన్నారు. ఏ ఒక్క లోటు లేకుండా, ఇలాంటి కష్టకాలంలో ఏ ఒక్క లోటు లేకుండా, ఎవరి ఆకలి బాధలతో లేకుండా, నీళ్లలో ఉండిపోయినా, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండిపోయినా, సెకండ్ ఫ్లోర్లో ఉండిపోయినా, పై వరకు కూడా డ్రోన్ సాయంతో పంపించి వాళ్ళకి ఆహార పొట్లాలు అందించే ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తోంది. స్వచ్ఛంద సంస్థలు ఆ బాధ్యత అనేది తీసుకున్నాయి. ఒకసారి డ్రోన్ సాయంతో ఆహార పొట్లాల పంపిణీ బెజవాడలో ఏం జరుగుతుందో మీరు ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. ఒక అద్భుతమైన ప్రక్రియ. బహుశా ఇంతకుముందు ఎక్కడైనా వినియోగించారో లేదో మాకైతే ఐడియా లేదు, కానీ ఈ విధంగా ఒక డ్రోన్కి ఆ విధంగా సంచిని వేలాడదీసి ఆ సంచిని నేరుగా తీసుకెళ్ళి, ఒకవేళ వాళ్ళు 3వ అంతస్తులోనూ 4వ అంతస్తులో ఉంటే అక్కడ అన్ని అంతస్తుల వరకు వెళ్ళి వాళ్ళకి ఆ బ్యాగ్
అందించి మళ్ళీ తిరిగి వస్తుంది డ్రోన్. సో ఈ టెక్నాలజీని విజయవాడ వరదల్లో సింగనగర్ ప్రాంతంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు విపరీతంగా వినియోగించారు. సో వరద సాయంలో ఇలాంటి కష్టకాలంలో డ్రోన్లని ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ప్రజల కష్టాలు తీర్చేందుకు, వాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకు డ్రోన్లను ఏ విధంగా వినియోగించవచ్చు అంటూ ప్రపంచానికి ఒక సిగ్నల్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఇందాక నేను చెప్పినట్టు కేవలం డ్రోన్లు అంటే పైకి పంపించి విజువల్ షూట్ చేయడానికి కాదు. ఇది చూడండి ఎంత బరువు బ్యాగ్ ఉందో, ఆ బ్యాగ్ని తగిలిచ్చారు దానికి తాడు సాయంతో. అది తీసుకెళ్ళలేదు ఒక డాబా మీద, పైన ఎక్కడో మరి ఎన్ని ఫ్లోర్లు ఉందో తెలియదు కానీ ఆ పై ఫ్లోర్ల మీద జనం అంతా కూడా నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్న జనం దగ్గరికి ఈ డ్రోన్ వెళ్తోంది. కింద నుంచి మానిటర్ చేస్తూ వాళ్ళ దగ్గరికి ఆ డ్రోన్ పంపిస్తూ ఉన్నారు. పంపించే క్రమంలో వాళ్ళు చక్కగా అందుకుంటూ ఉన్నారు. ఏ లోటు లేకుండా వాళ్ళందరూ ఇబ్బంది పడకుండా డ్రోన్లు తీసుకొచ్చిన ఆహారం తింటూ వాళ్ళందరూ అక్కడ కూడా ఉన్నారు. అలా ఉన్న జనాన్ని ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. అటు హెలికాప్టర్లో తరలించడం అనేది మనందరికీ కూడా తెలిసిందే. ఇలాంటి వరదల సమయంలో నేవీకి సంబంధించిన, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్లలో ఈ విధంగా ఆహార పొట్లాలు సప్లై చేయడం మనం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం డ్రోన్ కెమెరాల సాయంతో ఈ విధంగా వరదల ప్రక్రియలో ఆహార పొట్లాలని పంపిణీ చేయడం అనేది ఫస్ట్ టైం మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి మా కొలీగ్ జయరాం దగ్గరికి వెళ్దాం. జయరాం, ఎక్కడున్నారు మీరు? ఆహార పొట్లాల పంపిణీ అనేది ఏ విధంగా జరుగుతోంది? ప్రభుత్వం అరేంజ్ చేస్తుందా? ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆహారం సప్లై చేస్తున్నాయా? ఎగ్జాక్టివ్ పరిస్థితి మనం ఇటు విజయవాడలోని ఇటు ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్నాను. ఇక్కడ ఇటు ఉదయం నుంచి కూడా ఈ ఆహార పట్లట్లయితే ఇటు వరద బాధితులకు పంపిణీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇటు ఆటోలు, ట్రాక్టర్లు, ఇటు అన్ని రకాల వాహనాలను కూడా అధికారులు తెప్పించి కూడా అయితే ఈ వరద ప్రాంతాలకు పంపిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్ చూసినట్లయితే ప్రస్తుతం ఈ వాహనం వచ్చేసి ఈ మొప్పు గ్రామానికి వెళ్తుంది. అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళే క్రమంలో కూడా అక్కడికి వాళ్ళకి కావాల్సిన ఆహారం మొత్తం కూడా అయితే ఇక్కడ అధికారులు ఇక్కడ ఎత్తుకపోతున్న పరిస్థితిగా కనపడుతుంది. ప్రతి వెహికల్లో కూడా నలుగురు కానిస్టేబుల్తో పాటు రెవెన్యూ సిబ్బంది మొత్తం కూడా అయితే ఆ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ మొత్తాన్ని ఇక్కడైతే ఒక ఇటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్ అధికారుల వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ లో మొత్తం కూడా ఈ ఫుడ్ యొక్క ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కొద్దిసేపటి క్రితం కూడా మంత్రి నారాయణ కూడా ఇక్కడికి రావడం మొత్తం కూడా ఈ ఫుడ్ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ అధికారులతో తెలుసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ విజయవాడలో ముంపు ప్రాంతం మొత్తం కూడా ఆహారం మొత్తం కూడా ఈ విజయవాడ ఈ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి మొత్తం కూడా వెళ్తుంది. 24 hours మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఓవరాల్ చూసినట్లయితే ఒకసారి మనం చూడొచ్చు సీనియర్ అధికారుల కూడా ఇక్కడ అబ్జర్వేషన్ జరుగుతుంది. ప్రస్తుతం అంతా మాట్లాడి కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇక్కడ ఈ ఫుడ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడుతుంది. ఒకసారి లైవ్ లో ఇక్కడ ఈ ఫుడ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది ఇంటికి? మొత్తం ఫుడ్ మొత్తం కూడా ఇక్కడ మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్టోర్ చేసుకుని ఇక్కడ నుంచి మా స్పెషల్ ఆఫీసర్ ప్రతి ఒక్క వార్డులో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు దానికి తగ్గట్టుగా వాళ్ళు డిమాండ్ రైజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి మేము ఇక్కడ పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమన్నా మీకు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి ఏంటి? ఈ యొక్క సాంకేతిక సమస్యలు అలాంటి ఏమి లేదండి. మాకు రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే పంపించేస్తున్నాము. ఇప్పుడు ఒక్క ప్లేస్ లో ఇక్కడ మొబిలైజ్ చేస్తున్నాము కాబట్టి కొంచెం క్రౌడెడ్ గా ఉంది. సో దాన్ని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు సింగనగర్ ప్రాంతం లాంటిలో కొద్దిగా ఈ ఫుడ్ ఈ డిస్ట్రిబ్యూషన్ లో కొద్దిగా సమస్యలు ఉన్నట్టు కూడా నాకు సమాచారం అవుతుంది. ఏంటి సార్ అక్కడ సమస్య? అంటే అక్కడ సమస్యలు ఏమి వాటర్ ఉండడం వల్ల నిన్న దాకా సమస్యలు ఉండేవి. దానిలో బోట్లో పంపిస్తూ ఉన్నాము. ఈ రోజు వాటర్ కూడా తగ్గిపోయింది కాబట్టి లోపలికి కూడా వెళ్తున్నాము. మళ్ళీ ఎక్కడైతే వాటర్ ఉందో వెళ్ళలేకపోతున్నామో అక్కడ వచ్చేసి హెలికాప్టర్ ద్వారా పంపిస్తున్నాం. ఆల్రెడీ హెలికాప్టర్ కూడా ఒక 3 ట్రిప్ చేశారు. మళ్ళీ కూడా ఫుడ్ పంపిస్తున్నాం. ఇది మొత్తానికైతే సీనియర్ ఐఏఎస్ అధికారుల అబ్జర్వేషన్ అయితే మొత్తం కూడా ఈ వరద బాధితులకైతే ఈ ఫుడ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఏదన్నా ఇక్కడ వెహికల్స్ వెళ్ళని క్రమంలో అయితే అక్కడికి ఇది హెలికాప్టర్లు, ఈ డ్రోన్ల సాయంతో ఇక్కడ ఈ ఫుడ్ అందిస్తున్నట్టు కూడా పక్క అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఒక పక్క చూస్తున్నాం. ఇంకో పక్క చూసినట్టయితే ఇటు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడ ప్రతి మినిట్ కూడా ఎక్కడైనా ఈ ఫుడ్ అందలేదు ఏంటో వెంటనే సమాచారం రాగానే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ అందిస్తున్న పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. థ్యాంక్ యూ జయరాం. అది ఆహార పొట్లాల పంపిణీ అంతా కూడా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే ఆహారాన్ని ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ స్టేడియం దగ్గరికి వచ్చి సప్లై చేస్తూ ఉన్నారు. సప్లై చేసిన తర్వాత ఇక్కడ నుంచి లోకల్ వెహికల్స్లో అటు సింగనగర్ కావచ్చు, వరద ప్రాంతాలన్నిటికీ కూడా సప్లై అవుతున్నాయి.